అవసరం మనిషిని ఆలోచించేలా చేస్తుంది. దానికి పట్టుదల తోడైతే మనిషి ఏదైనా సాధిస్తాడు అనే దానికి ఉదాహరణ ఒడిశాకు చెందిన ఈ అమ్మాయి కథ. ప్రతిరోజు మనకు కనపడని ఏదో ఒక సమస్య, కానీ ఎవరో ఒకరు దాన్ని సీరియస్ గా తీసుకుంటే ప్రపంచానికే సొల్యూషన్ అవుతుందని నిరూపించిన కోమల్ పాండా. ఎస్, ఆమె తండ్రి స్టీల్ ఫ్యాక్టరీలో పనిచేసేవారు. ఆయన ఒక డయాబెటిక్ పేషెంట్. అయితే ఆయన పనిచేసే కంపెనీలో ఫ్రిడ్జ్ లేకపోవడంతో ఇన్సులిన్ షాట్ కోసం ప్రతిరోజు బ్రేక్ టైంలో ఇంటికి పరిగెత్తాల్సి వచ్చేది. అలా ప్రతిరోజు తండ్రి పడుతున్న కష్టాన్ని చూసిన కోమల్ ఈ సమస్యకు ఎలాగైనా సొల్యూషన్ కనిపెట్టాలని డిసైడ్ అయింది. జనరల్ గా ఇన్సులిన్ ను 2 to 8 డిగ్రీ సెల్సియస్ వద్ద స్టోర్ చేసి ఉంచాలి. లేని పక్షంలో అది ఇన్ఎఫెక్టివ్ గా మారుతుంది. సో ఈ సమస్యను ఫిక్స్ చేయడానికి కోమల్ ఒక అద్భుతమైన ఆలోచన చేసింది. బీర్ కూలర్స్ మరియు వ్యాక్సిన్ కూలర్స్ లో వాడే అడ్వాన్స్డ్ థర్మో ఎలక్ట్రిక్ టెక్నాలజీని స్టడీ చేసింది. అదే టెక్నాలజీతో రీఛార్జబుల్ బ్యాటరీతో ఎక్కడికైనా తీసుకెళ్లగలిగే ఒక పోర్టబుల్ కూలింగ్ డివైస్ ని డిజైన్ చేసింది. అదే ఈ నోవో క్యారీ. ఈ డివైస్ ఇన్సులిన్ ను సరిగ్గా 5 డిగ్రీ సెల్సియస్ వద్ద స్టేబుల్ గా ఉంచుతుంది. ఎంత దూరం ట్రావెల్ చేసినా, ఎంత కరెంట్ సమస్య ఉన్నా ఇన్సులిన్ పొటెన్సీలో మాత్రం మార్పు రాదు. కరెక్ట్ గా చెప్పాలి అంటే ఇది ఒక డిజైన్ మాత్రమే కాదు, డయాబెటిక్ పేషెంట్స్ కి నిజంగా ఒక లైఫ్ సేవర్. అలా కోమల్ తన తండ్రి కోసం చేసిన ఈ పరిష్కారం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా మిలియన్ల మంది డయాబెటిక్ పేషెంట్స్ కి వరంగా మారింది. ఈ అద్భుతమైన ఇన్వెన్షన్ కు గాను కోమల్ పాండా తాజాగా జేమ్స్ డైసన్ అవార్డు 2024 ఇండియా యొక్క నేషనల్ విన్నర్ గా ఎంపికయ్యారు. అందుకు గాను 5 లక్షల ప్రైజ్ మనీతో పాటు గ్లోబల్ రికగ్నైజేషన్ కూడా దక్కింది. కేవలం ఒక అమ్మాయి తన తండ్రి కష్టాన్ని చూసి తీసుకున్న చిన్న నిర్ణయం ఈ రోజు ప్రపంచానికి పెద్ద ఇన్నోవేషన్ గా మారింది. మరి కోమల్ ఇన్వెన్షన్ గురించి మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాస్ వాలా, బీ ద బాస్.